క్యారెక్టర్స్ని కాంప్లిమెంట్ చేసే ఆర్టిస్ట్ తక్కువ. అంటే ఓవర్ డూ చేయరు, అట్ ద సేమ్ టైం ఆ క్యారెక్టర్ని కొంచెం కాంప్లిమెంట్ చేస్తూ, అంటే ఇతను కరెక్ట్గా ప్లే చేశాడు, ఆ ఎమోషన్ అతని వల్ల ఎలివేట్ అయింది, లేదంటే ఆ సీన్లో ఆ రేజ్ కానివ్వండి, ఆ యాంగర్ కానివ్వండి, అది ఈ ఆర్టిస్ట్ త్రూ బాగా ఎలివేట్ అయిందని చూపించిన కొంతమంది ఆర్టిస్టులో మీరనమాట. సో ఎందుకంటే హిట్ 2లో ఆ సూసైడ్ చేసుకునే సీక్వెన్స్ ముందు ఆ ఫేస్లో ఒక భయం, అంటే ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళొచ్చాను, అంటే చచ్చిపోయాడు నేను, మళ్ళీ వెనక్కి వచ్చాను, బట్ ఇది వాడు అంటాడు, అరే లక్కీగా ఈ రోజు బతికిపోయావు, బట్ ఏదో రోజు వేసేస్తారు అన్నప్పుడు ఆ ఫేస్ లో ఫియర్, అంటే ఆ లిప్స్ దగ్గర కూడా వణుకుతూ చిన్న షేక్ ఇదంతా వచ్చేటప్పటికి మేము అబ్జర్వ్ చేస్తున్నప్పుడు థియేటర్లో, అరే భలే చేస్తున్నాడే, అంటే ఆ కాంప్లిమెంట్, అంటే ఆ సీన్ కానీ ఆ పర్టికులర్ ఎమోషన్ కానీ కాంప్లిమెంట్ చేసే యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు, అందులో యు ఆర్ ద 1%. సో ఇట్లాంటి సీన్స్ కొన్ని చేసేటప్పుడు, అంటే మీకు ఆబ్వియస్గా అంటే పెద్ద క్లాసెస్ గట్రా ఏం అవసరం లేదు, బట్ ఆ సీన్స్ ఎట్లా ఎవాల్వ్ అవుతారు మీరు ఒక యాక్టర్గా? అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆ క్యారెక్టర్ని వాడికి నిజంగా ఇది నాకు జరిగితే ఎలా ఉంటుంది అనేది ఫస్ట్ విజువలైజ్ చేసుకుంటాను నాకు. అంటే డైరెక్టర్ గారు సీన్ చెప్తారు, శివ నాకు ఇలా కావాలి ఇలా కావాలి, నేను ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అసలు సెట్కి దూరంగా వెళ్తాను. అంటే ఇప్పుడు ఇది సెట్ అనుకోండి, దూరంగా వెళ్ళిపోతాను, దూరంగా ఎక్కువ కూడా అక్కడక్కడ కొంచెం దూరంగా ఉంది, అసలు ఇదే నిజంగా నాకు జరిగితే ఎలా. ఇప్పుడు ఆ డీటెయిలింగ్ అదంతా కూడా డైరెక్టర్లు చెప్పరండి, డైరెక్టర్లు చెప్పారు, అది మనమే చేయాలి. సరే ఇది నిజంగా నాకు జరిగితే నేను ఎలా చేయాలి, ఓకే నిజమే, అప్పుడు చచ్చిపోవటానికి ఆల్రెడీ ఎస్కేప్ అయ్యి వచ్చాడు, ఆల్రెడీ ఇప్పుడు సొసైటీలో ఎంత అవమానం అయిపోయాను నేను, ఇంక నేను బతకూడదు అనేది అది ఆల్రెడీ సబ్ కాన్షియస్లో ఫీల్ అయ్యి నేను ఆ షివరు ఆ భయం అదంతా తీసుకుని వెళ్ళాను నేను. నిజంగా నాకు జరిగితే ఎలా జరుగుతుంది అనేది ఫస్ట్ నా మైండ్లోకి వస్తుంది. ఓకే, శైలేష్ అలా ఆ సీన్ కన్సీవ్ అయిన తర్వాత శైలేష్ ఆ సీన్ చూసి ఇచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి అసలు? సింగిల్ టేక్ అండి. ఓ మొత్తం వాకింగ్ సీక్వెన్స్ అంతా, వాకింగ్ సీక్వెన్స్ జైల్లోకి వెళ్ళేంత వరకు సింగిల్ టేక్, వేరే సెకండ్ టేక్ లేదు. ఆయన హక్ చేసుకున్నారు వచ్చి, ఎందుకంటే డైరెక్టర్స్ వర్క్ ఈజీ అవుతుంది, అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు రాసింది వాళ్ళు ఇమాజిన్ చేసుకుంది అదే. సో దాన్ని నేను అర్థం చేసుకుని నేను ప్లే చేయడం వల్ల అది తొందరగా అవుతుంది.